నిన్ను ప్రేమించే వాళ్ళని కాదు, నిన్ను ఇగ్నోర్ చేసే వాళ్ళనే నీ మనసు ఎందుకు ఎంచుకుంటుంది? ఈ ఒక్క సైకాలజీ రీజన్ తెలుసుకుంటే నీ ఆలోచనే మారిపోతుంది. హలో ఆల్, నమస్తే అందరికీ. నేను శ్వేత. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోని మీ ముందుకొచ్చా. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? మీ పార్ట్నర్ ఇగ్నోర్ చేస్తున్నారు అని. అయినా నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? మీ మెసేజ్‌కి రిప్లై రాకపోయినా, కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా, చివరికి మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ మనసు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తెలుసా? సైకాలజీ ప్రకారం మనల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళ పట్ల మనకి ఇంకా అట్రాక్షన్ పెరగొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. అలాగే మీ యొక్క థాట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం అని ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్ ద్వారా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్, ఎందుకు మనం మనల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం? అది నిజంగా ప్రేమ కాదు. దాని వెనకాల ఒక సైకాలజికల్ రీజన్ ఉంది. సైకాలజీలో దీన్నే స్కేర్సిటీ ఎఫెక్ట్ అంటారు. అంటే మనకి సులభంగా దొరకని వాటిపై మనం ఎక్కువగా విలువ ఇస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనతో మాట్లాడే వ్యక్తిని మనం చాలా సాధారణంగా తీసుకుంటాం. కానీ అదే వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడతాం. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక విషయాన్ని కోల్పోతున్నామనే భావనను కూడా ఇష్టపడదంట. కానీ ఇది గుర్తుంచుకోండి, ఎవరైనా మీకు దూరంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి మీకు సరైన వ్యక్తి అని అర్థం కాదు. కొన్నిసార్లు మనం ప్రేమలో లేము, ఆ వ్యక్తిని ఎక్కడ కోల్పోతామనే భయంలో ఉంటాం. అందుకే ఎవరైనా నిన్ను ఇగ్నోర్ నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు. నేను నిజంగా వాళ్ళని ప్రేమిస్తున్నానా? లేక వాళ్ళని ఎక్కడ కోల్పోతానో అనే భయంతో పట్టుకొని ఉన్నానా అని. సెకండ్ వన్, నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావా? జ్ఞాపకాలనా? చాలాసార్లు ఒక వ్యక్తిని ప్రేమించడం కాదు, వాళ్ళతో గడిపిన క్షణాలని, వాళ్ళతో ఊహించుకున్న భవిష్యత్తుని ప్రేమిస్తాం. ఒకసారి ఆలోచించు. నువ్వు నిజంగా మిస్ అవుతున్న ఆ వ్యక్తినేనా? లేక వాళ్ళు ఒకప్పుడు నీతో మాట్లాడే విధానాన్నా? లేక వాళ్ళతో గడిపిన అందమైన క్షణాలని? లేక వాళ్ళతో కలిసి ఊహించుకున్న భవిష్యత్తునా? సైకాలజిస్ట్ చెప్తున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం చాలాసార్లు ఒక వ్యక్తిని కాదు, మన ఊహల్లో సృష్టించుకున్న వారి ఇమేజ్ని ప్రేమిస్తుంటాం. మన మనస్సు రియాలిటీని కాకుండా మెమోరీస్ని పట్టుకొని జీవిస్తుంది. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి. జ్ఞాపకాలు అందంగా ఉండొచ్చు, కానీ ఒక రిలేషన్‌షిప్ మాత్రం ప్రస్తుతం ఎలా ఉందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి గతంలో నిన్ను బాగా చూసుకున్నారని ఇప్పుడు కూడా అలాగే చూస్తారని గ్యారెంటీ లేదు. అందుకే గత జ్ఞాపకాలను ప్రేమిస్తూ ప్రస్తుతం నీ బాధను పెంచుకోవద్దు. ఎందుకంటే నిజమైన ప్రేమ జ్ఞాపకాల్లో కాదు, వాళ్ళు ఈరోజు నీతో ఎలా ట్రీట్ చేస్తున్నారో అందులోనే కనిపిస్తుంది. థర్డ్ వన్, ఒకసారి ప్రేమ 10 సార్లు ఇగ్నోర్. అయినా ఎందుకు వదలలేకపోతున్నాం? ఎప్పుడైనా ఇది గమనించారా? కొంతమంది మనల్ని కొన్ని రోజులు, కొన్ని వారాలు ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ వాళ్ళే యాక్సిడెంటల్‌గా మెసేజ్ చేసి కొంచెం ప్రేమ చూపిస్తారు. అప్పుడు మళ్ళీ మనకి ఆశ పుడుతుంది. సైకాలజీలో దీన్ని ఇంటర్మిటెంట్ రీన్ఫోర్స్మెంట్ అంటారు. అంటే ప్రేమను ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే చూపించడం. ఈ చిన్న చిన్న ప్రేమ క్షణాలు మన మెదడులో డోపమైన్ అనే కెమికల్ని విడుదల చేస్తాయి. అందువల్ల మనం మళ్ళీ అదే ప్రేమ కోసం ఎదురు చూడడం ప్రారంభిస్తాం. కానీ నిజమేంటంటే ఒక వ్యక్తి నిన్ను ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లో ఉంచుతూ అప్పుడప్పుడు ప్రేమను చూపిస్తే అది ప్రేమ కాదు. అది ఓన్లీ ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ మాత్రమే. నిజమైన ప్రేమ అంటే కన్సిస్టెంట్‌గా ఉంటుంది, కన్‌ఫ్యూజన్‌గా కాదు. ఫోర్త్ వన్, ప్రేమ కంటే ఆత్మగౌరవం గొప్పది. చాలామంది ప్రేమలో చేసే అతి పెద్ద తప్పేంటంటే వాళ్ళ ప్రేమను కాపాడుకోవడానికి తమ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా కోల్పోతారు. రిప్లై రాని మెసేజెస్ మళ్ళీ మళ్ళీ పంపడం, కాల్ లిఫ్ట్ చేయకపోయినా 10 సార్లు కాల్ చేయడం, వాళ్ళు పట్టించుకోకపోయినా వారి వెనకాల తిరగడం, ఇవన్నీ మన ఆత్మగౌరవాన్ని మనమే తగ్గించుకోవడం. ఎందుకంటే ఎవరైనా నీకు విలువ ఇవ్వకపోతే నువ్వు వాళ్ళని మార్చడానికి ప్రయత్నించొద్దు. నీకు ఎవరైతే విలువ ఇస్తారో వాళ్ళ కోసం ఎదురు చూడు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఫిఫ్త్ వన్, నిజమైన ప్రేమ నిన్నెప్పుడు గందరగోళంలో పెట్టదు. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు పెద్ద తప్పు చేస్తుంటారు. కన్‌ఫ్యూజన్‌ని లవ్‌గా భావిస్తారు. అతను నన్ను ప్రేమిస్తున్నాడా? లేదా ఆమె నన్ను నిజంగా ఇష్టపడుతుందా? లేదా
ఎందుకు ఒకరోజు బాగా మాట్లాడి మరో రోజు పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు నీ మనసులో తరచుగా వస్తుంటే నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజమైన ప్రేమ నిన్నెప్పుడు కన్ఫ్యూజన్లో ఉంచదు. అవును. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బిజీ డేసు ఉండొచ్చు. ఆర్గ్యుమెంట్సు ఉండొచ్చు. కానీ ప్రేమ నిజమైతే ఆ వ్యక్తి నిన్ను కోల్పోవడానికి భయపడతాడు. నిన్ను బాధపెట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ఇగ్నోర్ చేసినందుకు మాట్లాడి సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. నీ ప్రెజెన్స్కి విలువ ఇవ్వడం. సైకాలజీ ప్రకారం హెల్దీ రిలేషన్షిప్లో మనకి పీస్, సెక్యూరిటీ, ఎమోషనల్ సేఫ్టీ అనిపిస్తాయి. కానీ ఒక రిలేషన్షిప్ వల్ల నువ్వెప్పుడూ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్లో ఉంటే అది ప్రేమ కంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అయ్యే అవకాశమే ఎక్కువ. గుర్తుంచుకో, ఎవరైనా నిన్ను కన్‌ఫ్యూజన్‌లో ఉంచుతున్నారు అంటే, ముందు వాళ్ళని క్వెషన్ చేయడానికంటే ముందు, నీ విలువను నువ్వు గుర్తించు. ఎందుకంటే ట్రూ లవ్ బ్రింగ్స్ పీస్, నాట్ కన్‌ఫ్యూజన్. ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.